అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత హ్మ్. రేవంత్ రెడ్డి ఇమీడియట్‌గా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏందంటే, సినీ ప్రముఖుల మీద దాడులు నేను ఖండిస్తున్నాను. పోలీసులు స్ట్రిక్ట్‌గా వ్యవహరించాలి అనేదొకటి. రెండోది, ఎవరంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్‌లొచ్చి మాట్లాడొద్దని చెప్పండి అని డీజీపీకి హుహు. వీళ్ళని నేను ఆదేశిస్తున్నానని అందులో రాశాడు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరెక్ట్‌గా పేరు పెట్టే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు అవకాశం లేదు, చేయొద్దు అనేది హ్మ్. ఆయన కూడా ఇచ్చాడు. దీని తర్వాత రేవంత్ రెడ్డి కొంతమంది అంటే కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా అల్లు అర్జున్ మీద మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ఇష్యూ మాట్లాడకుండా, హ్మ్. ఇష్యూ కాకుండా అసలు ఆ సినిమానే బాలేదనడం, హ్మ్. అతనికి అవార్డుని వెనక్కి తీసుకోవాలనడం, సినిమాలో పోలీసులను అవమానించారనడం, ఇంకా అతను ఆంధ్ర వాడు అనడం, సినిమా వాళ్ళకి ఇది లేదనడం, ఇంకా రకరకాలుగా వాళ్ళకి డబ్బులు ఒక పైసా కూడా అల్లు అర్జున్ ఇవ్వలేదనడం, ఇంకా రకరకాల అసలు సినిమా వాళ్ళ మీద ఓవరాల్‌గా అల్లు అర్జున్ మీద మాట్లాడడం అనేది మొదలైపోయింది. హ్మ్. ఇంకా పోస్టులు చూస్తే మీరు అసలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకెళ్ళిపోండి, ఇక్కడేం పని మీకు, ఇది మా అవును సార్. తెలంగాణలో మా సినిమాను మేము చూసుకుంటాం, ఇలాగ రకరకాలుగా మారిపోయింది. ఇష్యూ హ్మ్. మారిపోయింది. హ్మ్. నిజానికి అక్కడ జరిగిందేంటి, దాంట్లో అల్లు అర్జున్ తప్పుందా లేదనేది ఆల్రెడీ లీగల్‌గా కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలుతుంది. కానీ ఇది ఓవరాల్ పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. సో, పొలిటికల్ ఇష్యూ అయిపోయేసరికి ఆహ్, చిరంజీవి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం గట్టిగా అనుకుంటే వ్యక్తులు ఎవరైనా కూడా ఇబ్బందులు పడతారు. అవును సార్. సీఎంఏ డిసైడ్ అయ్యాను ఈ వ్యక్తిని మనం వేధించాలి అని సీఎం స్థాయి వాళ్ళు డిసైడ్ అయ్యారనుకో, ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు అయినా ఇక్కడ యెస్. కేసీఆర్ అని అవును. గతంలో కూడా ఇవి జరిగాయి. అవును. ఇదే సీఎం గతంలో కేసీఆర్ ఆగ్రహానికి గురై ఆయన్ని ఎలా కేసీఆర్ వేధించాడో మనం చూసాం. హ్మ్. అర్ధరాత్రుల్లో అరెస్ట్ చేశారు. చివరి కూతురు ఒకే ఒక బిడ్డ ఆయనకి. ఆయన కూతుర్ని కూడా చూడనీయకుండా కేసీఆర్ ఎంత హ్మ్. ఇబ్బందులు పెట్టాడు. జైలు నుంచి ఆయన ఖైదీలాగా పోలీసుల ఎస్కార్ట్‌లో పోయి 1 అవర్, 2 అవర్స్ ఉండేసి రావాల్సొచ్చింది. హ్మ్. సో, ఇది ప్రతి ఒక్కరూ ఈ రివెంజ్ మోడ్ అనేది ప్రభుత్వానికి మామూలుగా ఉండకూడదు గానీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. సో, అది ఆ స్థాయిలో జరిగేసరికి ఇప్పుడు చిరంజీవి క్యాంప్ మొత్తం. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చిరంజీవి క్యాంపే. ఒకవేళ హ్మ్. వాళ్ళకి గొడవలున్నా గూడా చిరంజీవితో మాట్లాడినట్టుగా అల్లు అరవింద్ వీళ్ళెళ్లి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గట్టిగా అనుకుంటే అల్లు అర్జున్‌ని ఆల్రెడీ ఆయన్ను ఒక దోషిలాగా నిలబెట్టారు సమాజం ముందు. ఆయన కోర్ట్‌లో ఇంతవరకు ఏమీ తేలలేదు. నిజానికి కోర్ట్‌లో ఆ సెక్షన్‌లు పెట్టడం కరెక్టే కాదనే చర్చ కూడా జరిగింది. ఆహ్, ఒక రకంగా కోర్టు డిఫెన్స్ అడ్వకేట్‌ల వాదనలను బలమిచ్చి ఈయనకి ముందస్తు బెయిల్ కూడా 4 వారాలు గ్రాంట్ చేసింది. హ్మ్. అయినా గూడా బయట ఆయన్ని దోషిగా నిలబెట్టేయాలి అన్నది ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పోలీస్ ఆఫీసర్‌లొచ్చి మాట్లాడడం. మామూలుగా అయితే ఇటువంటి కేసుల్లో పోలీస్ ఆఫీసర్‌లొచ్చి అతను నేరం చేశాడని సాక్ష్యాలంతా ప్రవేశపెట్టరు. నువ్వు ప్రవేశపెట్టాల్సింది ఎక్కడ? కోర్టులో. కోర్ట్‌లో. హ్మ్. కోర్ట్‌లో పెట్టకుండా పబ్లిక్‌లో ఎందుకు పెడుతున్నారు? ప్రెస్ మీట్ పబ్లిక్‌లో పెట్టి. ఎందుకు హ్మ్. ఏసీపీ వీడియో తీసుకొచ్చాడు? అంటే అల్లు అర్జున్ దోషని నిరూపించదలుచుకున్నారు. ఎక్కడ? ఔట్ ఆఫ్ ద కోర్ట్. హ్మ్. దానికోసం రకరకాల మెథడ్స్‌లో ఆ బాబుని ఇప్పటివరకు గవర్నమెంట్ ఎప్పుడూ పట్టించుకోలే. అలాంటిది సడెన్‌గా బాబు దగ్గరికెళ్ళడం, బాబుకి పోయి డబ్బులివ్వడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ విజువల్స్‌ని తీసుకురావడం, తర్వాత రకరకాల సమూహాలు ఆహ్, ఇక్కడ వాళ్ళ హ్మ్. ఇంటి మీద హ్మ్. దాడులు చేయడం, ఈ యాంగిల్ అంతా చేశారు. సో, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ ముందు ఉన్న ఆప్షన్‌లేంటి? ఒకటి లీగల్‌గా చూసుకోవడం. అవును సార్. లీగల్‌గా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. హ్మ్. మేము నేరం చేస్తే నేను జైలుకెళ్తాను. నేను తప్పు చేస్తే నేను ఐయామ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అనేది అల్లు అర్జున్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇటువైపున లీగల్‌గా లేరు. హ్మ్. లీగల్‌గా లేకుండా పబ్లిక్‌లో అతన్ని ఒక నేరస్తుడిలాగా వీళ్ళే ట్రయల్ చేసి, వీళ్ళే ఆరోపించి, వీళ్ళే ట్రయల్ ఏసి అతనికి శిక్ష వేసేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి మీద దాడులు జరగడం కావచ్చు, అల్లు అర్జున్ తప్పని పోలీస్ ఆఫీసర్లు వార్నింగ్‌లు ఇవ్వడం కావచ్చు. ఆయనెవరో వచ్చి విష్ణుమూర్తో ఎవరో ఆయన పేరు ఏసీపీ. అతను యాక్చువల్‌గా సస్పెండెడ్. హుహు. అతనికి మరి అంత ధైర్యం ఎలా వచ్చింది తెలీదు మనకి. హ్మ్. సో, దాని మీద తర్వాత అతని మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలీదు. హ్మ్. అతనొచ్చి నేను ఒక్కొక్కడికి రీల్స్ కట్ చేస్తాను డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌ని అతను బెదిరిస్తున్నాడు. హ్మ్. సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నాడు. సినిమాలు ఎలా తీయాలో అతను ఉపన్యాసాలు ఇస్తున్నాడు. క్యారెక్టర్లు ఎలా ఉండాలి, సీన్‌లు ఎలా ఉండాలో అతనే చెప్తున్నాడు. హ్మ్. ఆ స్థాయిలో అతనొచ్చి అంటే అల్లు అర్జున్‌ని అన్ని రకాలుగా అతన్ని అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అన్న ఒక హ్మ్. యాంగిల్‌లోకెళ్ళిపోయింది.
అప్పుడు ఇంకా అల్లు అర్జున్ ఫ్యామిలీ ముందున్న కర్తవ్యం ఏంటి? లీగల్‌గా ఎలాగో వాళ్ళు లీగల్‌గా అయితే రెడీగా ఉన్నారు. అవును కానీ సార్. ఇప్పుడు ఇది లీగల్ కాదు కదా ఇది. ఇది ఇంకా గందరగోళం అయిపోయింది. సో, హ్మ్. వాళ్ళు అప్పుడేం జేయాలంటే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసేదెవరు? రాహుల్ గాంధీ, హ్మ్. లేకపోతే సోనియా గాంధీ. వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని కంట్రోల్ హ్మ్. ఇంకెవరి మాట ఆయన వినే పరిస్థితి కనిపించలేదు. హ్మ్. అందుకని డైరెక్ట్‌గా ఎందుకంటే చిరంజీవి కూడా కాంగ్రెస్‌లో టెక్నికల్‌గా ఉన్నాడు. హ్మ్. రాజకీయాలకు దూరమైన. నిజానికి అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ట్రై చేశాడు. సీట్ రాలేదండి. అందుకని ఇప్పుడు ఒకవైపు మామ ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జీలని కలవడానికి నిన్నంతా వెళ్లారు. చిరంజీవి ఏమో ఢిల్లీ వెళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. వెళ్ళాడా లేదనేది అఫీషియల్‌గా ఎక్కడ ఓహ్! అనౌన్స్‌మెంట్ రాలేదు. ఓకే సార్. వెళ్ళాడు. రాహుల్ గాంధీని కలిసాడు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డికి ఒక ఆదేశం వచ్చింది. "నువ్వు ఇంతటితో దీన్ని పబ్లిక్‌గా చేయడం ఆపేసేయండి. హ్మ్. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తది. సో, ఆల్రెడీ నేషనల్ వైడ్ ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. స్టేట్‌లో కూడా ఇప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఇదేమి నేషనల్ ఇష్యూనో లేకపోతే స్టేట్ వైడ్ మాట్లాడాల్సిన ఇష్యూ కాదు. ఒక అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక థియేటర్‌లో ఒక ప్రమాదం జరిగింది. అవును సార్. ఒక ఆమె చనిపోయింది. దీన్ని మీరు నేషనల్ ఇష్యూలాగా లేకపోతే స్టేట్ వైడ్ ఇదే ఇష్యూ అన్నట్టుగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతన్ని కోర్టులో తేలాల్సిన వ్యక్తిని బయట మీరు దోషిలాగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. లీగల్‌గా వెళ్ళండి. లీగల్ కోర్సులోకి వెళ్ళండి అని రాహుల్ గాంధీ చెప్పినాడని, అందుకని రేవంత్ రెడ్డి నిన్న తన కాంగ్రెస్ పార్టీలో నాయకులందరికీ ఒక మౌఖిక ఆదేశాలు జారీ చేశారని, మీరెవరు గూడా ఇంక దీన్ని గురించి మాట్లాడకండి. ప్రతిపక్షాల మీద ఫోకస్ చేయండి గానీ, ఈ ఇష్యూలో మాట్లాడకండని. అందుకనే నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆహ్, కూడా మాట్లాడుతూ, మాకు సినిమా ఇండస్ట్రీ మీద ఏం వ్యతిరేకత లేదు. ఇది ఒక జరిగిన సంఘటన. దాన్ని మేము లీగల్‌గానే డీల్ చేస్తాము అనేది ఆయన మాట్లాడారు. అట్లాగే మిగతా వాళ్ళు గూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు గూడా అదే టోన్‌లోకొచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఇంక చాలు వీళ్ళకిచ్చింది హ్మ్. చాలు. ఈ షాక్ చాలు అనేది అనుకున్నాడు. రెండోది అక్కడ ఇది పెంచితే రాహుల్ గాంధీ ఇంటర్ఫియరెన్స్ అయ్యే అవకాశం ఉంది. అది రేపు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది లేకపోవచ్చు కానీ రేపొద్దున ఫ్యూచర్‌లో. ఆయనకేమన్నా ఇబ్బందొస్తే ఇవన్నీ గూడా అప్పుడు ఆయనకి వ్యతిరేకంగా గూడా బయటకొస్తాయి. అవును సార్. అప్పుడు ఇలాగా జేశాడు, సినిమా ఇండస్ట్రీ అంతా ఇదయింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మెల్లగా అమరావతి వైపు చూద్దామన్న ఆలోచన గూడా హుహు. వాళ్ళకొచ్చినట్టుంది. అవన్నీ రేపొద్దున హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని, తెలంగాణలో బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తాయి అవును ఖచ్చితంగా. సార్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని అటాక్ జేస్తున్నారంటే హ్మ్. మిగతా ఇండస్ట్రీలు గూడా భయపడతాయి. హ్మ్. రేపొద్దున మన పరిస్థితేంటి? వీళ్ళు సినిమా ఇంత పాపులరు హ్మ్. 'అల్లు అర్జున్' లాంటి ఒక సూపర్ స్టారు ఆహ్, ఇండియాలో అట్లాంటి వాళ్ళనే ఇట్లా జేస్తే రేపు మనకేమన్నా వీళ్ళకి అనుకూలంగా లేకపోతే అవుతుందేమో, ఎందుకు అనే ఒక భయాందోళనలు మిగతా ఇండస్ట్రీ పీపుల్‌లో గూడా రావచ్చు. హ్మ్. ఎందుకంటే ఇక్కడికే రావాలనేదేమో దేశంలో వేరే చోట అవును గూడా సార్. బ్రహ్మాండంగా ఉన్నాయి గదా స్టేట్స్. హ్మ్. సో, ఇది ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఒక ఇమేజ్ అనేది ఎప్పుడైనా ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్ గూడా వెరీ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎలాంటి ఇమేజ్‌ని క్రియేట్ చేస్తున్నావు. సినిమా ఇండస్ట్రీ అనేది మంచి అని చెడ్డని ఒక ఇండస్ట్రీ. ఒకరు తప్పు చేస్తే ఆ తప్పుని లీగల్‌గా డీల్ చేయకుండా నువ్వు పబ్లిక్‌లో అతన్ని దోషిగాను, ఆ ఇండస్ట్రీ అంతా దోషిగాను నిలబెడితే రేపు మిగతా ఇండస్ట్రీలు గూడా